జగన్మోహన్ రెడ్డి 31 అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు. పూర్వం కొన్ని సంవత్సరాల క్రితం 16 నెలలు జైల్లో ఆ శిక్షకు గాను చెప్పకూడదన్నాడు. దీన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇన్ని కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు కదా. అయితే జగన్మోహన్ రెడ్డి ఆయన సీఎం అయిన తర్వాత మొదటి 2 నెలల్లో ఒకసారి మాత్రం కోర్టుకు హాజరయ్యాడు, సంతకం పెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం మేనేజ్ చేశాడో, ఆంధ్రప్రదేశ్ని డ్యామేజ్ చేశాడో తెలియదు కానీ 6.5 సంవత్సరం తర్వాత ఇప్పుడు నాంపల్లి కోర్టుకి అంటే సిబిఐ నాంపల్లి కోర్టుకు వచ్చి సంతకం పెట్టే ప్రోగ్రాం పెట్టుకున్నాడు. నాకు తెలిసి లాయర్ చెప్పుంటాడు, సార్ మన పని అయిపోయింది, ఇన్ని రోజులైతే మేనేజ్ చేశాం, ఇక పోయే కొద్దీ మీ జీవితం డ్యామేజ్ అవబోతుంది, కాబట్టి మీరు అలా వచ్చి సంతకం పెట్టి వెళ్ళండి అన్నాడు. అయితే ఈయన మామూలుగా వెళ్తే నీ అమ్మ కూడా ఒక్కడే వెళ్తున్నాడు. అంటే ఇప్పుడు మన జనాల్లోకి పథకాల గురించో అంటే జనాల్ని ఓదార్చడం గురించో లేకపోతే వాళ్ళకి జరిగినటువంటి విపత్తుల గురించి వెళ్ళడానికైతే జనాలు కావాలి అనుకుంటాడు. ఓకే, మరి తప్పు చేసినటువంటి కోర్టుకు వెళ్ళడానికి సంతకం పెట్టడానికి కూడా జన సమీకరణ అవసరమా అని ప్రజలు అడుగుతూ ఉన్నారు. మనవాడు ఏమైనా ఒప్పుకుంటాడా? 8 లక్షల రూపాయలు స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ వేసుకున్నాడు, బేగంపేటలో దిగాడు. ఇక్కడికి వచ్చే లోపల జన సమీకరణ ఎక్కడి నుంచి జన సమీకరణ వస్తారు? ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆ దరిదాపుల్లోనే ఉంటారు, మన పేటీఎం వాళ్ళు ఉంటారు కాబట్టి వస్తారు. మళ్ళీ రాష్ట్రాలు దాటితే వాళ్ళు యానించి రావాలా? జనాలు, భోజనాలు, వాళ్ళకి మళ్ళీ ఇంకా నీకు బీరు, బిర్యానీ ఇవన్నీ మేనేజ్ చేయాలి. అయితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు వచ్చాయన్నది ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఒకసారి చూడండి ఈ జనాలు, ఇలా వైభవం చూడండి. ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా, మీరు పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు వీళ్ళే ఉంటారు, నిమ్మ రైతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు వీళ్ళే ఉంటారు, మామిడికాయ రైతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు వీళ్ళే ఉంటారు, గుంటూరు మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు వీళ్ళే ఉంటారు. కాకపోతే వీళ్ళు కొంచెం దృష్టి పెట్టి చూస్తే దొరికిపోతారు అంతే. వీళ్ళు చేతిలో అట్ట పెట్టి పెట్టుకోవడం వల్లే అన్న అట్రఫ్లాప్ అయిపోయినాడు. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే వాడెవడన్నా వీడెవడన్నా జగనన్నకి అడ్డెవడన్నా. మరి జగనన్నకి అడ్డెవడన్నా అన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళడానికి ఎవరు అడ్డు వస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళడానికి ఎవరు అడ్డు వస్తున్నారు? మీరే అంటున్నారు కదా వాడెవడన్నా వీడెవడన్నా జగనన్నకి అడ్డెవడన్నా. మరి అసెంబ్లీకి వెళ్ళడానికి ప్రజా సమస్యల మీద పోరాటం చేసి గలమెత్తాల్సినటువంటి ప్రశ్నను రేకెత్తించాల్సినటువంటి అసెంబ్లీకి వెళ్ళడానికి ఎవరు అడ్డు వస్తున్నారు? భయం అడ్డు వస్తుంది. జగన్మోహన్ రెడ్డికి భయం అడ్డు వస్తుంది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి. ఇక్కడ ఇంకొకటి, వాడెవడన్నా వీడెవడన్నా జగనన్నకి అడ్డెవడన్నా కాదురా అనాల్సిందే. వాడెవడన్నా వీడెవడన్నా జగనన్నకి తోడెవడన్నా. తోడు ఎవడన్నా? తోడు ఎవడో? సొంత చెల్లి కన్న తల్లిని బయటికి పంపాడు, బాగోగులు చెప్పే బాబాయిని పైకి పంపాడు. ఇప్పుడు తోడు ఎవరూ లేరు. జగనన్నకి తోడెవడన్నా? పొరపాటును మీరు తోడుగా ఉంటారా చెప్పండి. 2024లో 11 వచ్చాయి. మళ్ళీ తోడేలాగా పీక్కొని తోడుగా ఉండడం వల్లే కదా 2029లో ఎన్ని వస్తాయి కూడా చెప్పలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ జనాల్ని మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా భారతదేశానికి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టడానికి వాలీబాల్ కోర్టుకి వెళ్ళలేదు, షటిల్ కోర్టుకి వెళ్ళలేదు, టెన్నిస్ కోర్టుకి వెళ్ళలేదు, బాస్కెట్బాల్ కోర్టుకి వెళ్ళలేదు, సిబిఐ కోర్టుకి వెళ్ళాడు. ఆ మాత్రం దానికి అర్థం పర్థం లేని ఆరాటం ఎందుకు? పైసా ఉపయోగం లేని పోరాటం ఎందుకు? దేనికి ఇవన్నీ? ఇగో ఈ అట్టపెట్టెలు, ఇయే అట్టపెట్టెలు 100 ఉంటాయి, 100 మందికి 100 ఇస్తారు. ఆంధ్రా నుంచి ఇక్కడికి వచ్చినా ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా వెనకేసుకుంటారు. అవి మాసిపోయి ఉంటాయి, సీకిపోయి ఉంటాయి, మొత్తం పాలిపోయి ఉంటాయి. అవి పట్టుకొని తిరగడం తప్ప మనం చేసేది ఏంది? తర్వాత ఇది చూడండి, ఇది ఆంధ్రప్రదేశ్ కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి నాంపల్లి సిబిఐ కోర్టుకి వెళ్తుంటే మొత్తం జూనియర్ ఆర్టిస్టులు అంటే అసలు పిఆర్ఓ పాపముడు చచ్చిపోవాలా బతకాలా? జగన్మోహన్ రెడ్డి నువ్వు పెట్టుకున్న పిఆర్ఓ బతకాలా చావాలా? ఇదేమన్నా బాహుబలి సినిమానా? వీళ్ళందరినీ ఎక్కించుకొని వీళ్ళందరికీ అట్టపెట్లు ఇచ్చేది ఊరంతా తెప్పాలంటే వాళ్ళు సావాలా బతకాలా? నాకు అర్థం కాదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక ఆవిడ వెళ్ళిపోయింది ఇటు పడి, మళ్ళీ మర్చిపోయారు తండ్రి. ఇక్కడ చూడండి, ఇగో ఈవిడెవరో చూస్తుంటుంది. ఇక్కడ పోలీసు వారు ఉన్నారు, ఓకే సెక్యూరిటీ ఇవ్వాలి తప్పదు. ఇక్కడ చూడండి, సెక్యూరిటీ ఇచ్చే జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి చేత ఎవరైనా చావబోతుంటే వాళ్ళని ముందుగా పసిగట్టి వీళ్ళు కాపాడుతారు. ఇక్కడ చూడండి, విడుదల రజని, ఈవిడ ఎక్స్ హెల్త్ మినిస్టరు, ఈవిడ చిలకలూరుపేట ఎమ్మెల్యేగా పనిచేసింది. ఈడ మనం గమనించినట్లయితే ఈ కోలాహలం చూస్తే నాకు ఒక వైభవం గురించి గుర్తు చేయాలనిపిస్తుంది. ఇంతకుముందు క్రికెట్ ఉమెన్స్ వరల్డ్ కప్ జరిగింది, భారతదేశం గెలిచింది, ప్రపంచ కళ్ళల్లో నిలిచింది. ఆ భారతదేశం క్రికెట్ వరల్డ్ కప్ ఉమెన్స్ వరల్డ్ కప్ గెలవడంలో ప్రత్యేకమైనటువంటి పాత్ర వహించినటువంటి శ్రీచరణి అనే ఒక అమ్మాయి, కడపకు చెందించిన అమ్మాయి, ఆ కప్పుని
కొట్టిన తర్వాత రాష్ట్రంలోని ఎయిర్పోర్టుకు వస్తుంటే ప్రజాప్రతినిధులు, ప్రజలు, పత్రికా విలేకరులు, అభిమానులు తండోపతండాలుగా వచ్చారు. ఆ శ్రీచరణి గారు ఆ అమ్మాయిని చూడడానికి భారతదేశానికి వరల్డ్ కప్ తెచ్చిన భాగంలో కష్టపడి దానికి దోహదపడింది కాబట్టి ఆ అమ్మాయిని చూడడానికి వచ్చారు. అది ఒక కారణం ఉంది. అక్కడ కారణం ఉంటే ఇక్కడ దారుణం ఉంది. అది కారణం, ఇది దారుణం. ఆ అమ్మాయి కూడా కడప నుంచే వెళ్ళింది. ఈరోజు దేశానికి గర్వకారణమైన కప్పుతో పాటు పేరు తీసుకొని వచ్చింది. అదే కడప నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆంధ్రప్రదేశ్కి చెడ్డ పేరు తీసుకొచ్చాడు. నేను కడప పులిని, పులివెందుల పులిని, కడప కలెక్షన్ కింగ్ అని చెప్పా. నువ్వు ఉన్న ఒక్క రాష్ట్రానికి చెడ్డ పేరు తీస్తే ఆ అమ్మాయి అదే కడప నుంచి వెళ్ళి భారతదేశానికి కప్పు పట్టుకొచ్చింది. ఎంత తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ఇక్కడికి ఎందుకమ్మా? ఎలాగో వస్తాడు కదా పంట రైతుల దగ్గరికి, కావాలని యాక్టింగ్ చేస్తూ ఎవరన్నా చనిపోతే వాళ్ళకి కాంస్య విగ్రహాలని పెట్టడానికి ఎలాగో వస్తాడు కదా, అక్కడ ఏడవచ్చు కదా ఏడుపు. మళ్ళీ ఈ ఎయిర్పోర్ట్లో ఎందుకమ్మా? ఈ ఎయిర్పోర్ట్లో సిబిఐ కోర్టుకి వెళ్తుంటే, సిబిఐ కోర్టులో సంతకం పెట్టడానికి వెళ్తుంటే ఒక దోషి, 31 అక్రమ ఆస్తుల కేసుల్లో దోషి, ఈడీ కేసుల్లో దోషి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్లో దిగుతుంటే సిగ్గుపడాల్సింది పోయి ఇదేంది కర్మ? సరేలే, వీళ్ళకు కూడా అప్పుడు నొక్కేసినటువంటి డబ్బులు కొన్ని వేల కోట్ల రూపాయలు హైదరాబాద్లో ఎక్కడో దగ్గర పెట్టుబడి పెట్టుంటారు కాబట్టి అన్నతో పాటు వచ్చేసి అన్నతో పాటు కలిసిపోయి అన్నతో పాటు అవి కూడా పరామర్శించుకుని వెళ్ళడానికి వచ్చారు కాబోలు. కాబట్టి మళ్ళీ చూడండి, ఎయిర్పోర్ట్లో జై జగన్, ఎయిర్పోర్ట్లో బేగంపేట ఎయిర్పోర్ట్లో జై జగన్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రూట్ మ్యాప్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పంజాగుట్ట, లగిడికప్పులు, నాంపల్లికి వెళ్తాడు, కోర్టులో సంతకం పెడతాడు. పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండడు, అసెంబ్లీలోనూ 10 నిమిషాలు ఉండడు, కోర్టులో కూడా 10 నిమిషాలు ఉండడు. అయితే ఇక్కడ మనం ఇన్ని జగన్ జగన్ అని అరుపులు వినిపిస్తుంటే బయటోడు ఎవడన్నా చూస్తే ఏమనుకుంటాడంటే జగన్మోహన్ రెడ్డి రూట్ మ్యాప్ ఎలా ఉంటుంది అనుకుంటారంటే, జగన్మోహన్ రెడ్డి బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగుతాడు, అమీర్పేటలో అనాథ పిల్లలకి అన్నదానం నిర్వహిస్తాడు, పంజాగుట్టలో ఉండేటువంటి పేద ప్రజలకి ఉచిత ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తాడు, లగిడికాపూల్లో ఉండేటువంటి దివ్యాంగులకి ట్రైసైకిల్స్ ఫ్రీగా వాళ్ళ చేతిలో పెడతాడు. ఆ తర్వాత నాంపల్లికి వెళ్ళి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలదండ వేస్తాడు. ఇలాంటి రూట్ మ్యాప్ ఉన్నప్పుడు ఇలా అరవడంలో తప్పు లేదు. సిబిఐ కోర్టుకి వెళ్తా ఉంటే ఏంది అరుపులు? సాల్వా కప్పాల్సింది పోయి అవార్డులు రివార్డులు ఇవ్వాల్సింది పోయి ఏంది అరుపులు? ఒక్కడు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, నువ్వు సిబిఐ కోర్టు నుంచి తప్పించుకుంటావేమో, సిబిఎన్ కోర్టు నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఇక్కడ చూడండి, ఏడ కెమెరా పెట్టేటప్పుడు జనాలు ఎంతవరకు ఉన్నారో వాళ్ళు కరెక్ట్గా అక్కడ వరకే పెడతారు. ఒక్కరోంతో పొరపాటున ఎవరిన భుజం తగిలి పైకి లేసింది అనుకోండి, ఖాళీగా ఉంటుంది అదంతా. ఆడ కుక్కలు లేదా కార్లు బైకులు వెళ్తూ ఉంటాయి. పొరపాటున ఎవడన్నా వచ్చింది జగనన్నేనా అని ఇటు కొట్టాడనుకో, కెమెరా ఇటు లేసింది అనుకో, అంతా ఖాళీ, మొత్తం ఖాళీ. జగన్మోహన్ రెడ్డి లైఫ్ లాగా అవతల పక్క రోడ్డు అంతా ఖాళీ. ఈ 10 మందికే కెమెరా కరెక్ట్గా పెట్టుకుంటాడు. ఆర్టిస్టులు కూడా ఆడాడే తిరుగుతుంటారు, ఆడాడి కింద చిన్న గీత గీసుకో ఉంటారు అనమాట. ఆడాడే తిరగాల, మళ్ళీ ఇటుపోతే దొరకరు, మళ్ళీ వచ్చింది 10 మంది కాబట్టి. ఇక్కడ చూడండి, చెప్తున్నాడయ్యా. ఇక్కడ మళ్ళీ సేమ్ సిబిఐ కోర్టుకి పోయినామా, సంతకం పెట్టామా, అంత కూడు తిన్నామా, ఇంటికి వెళ్ళామన్నట్టు ఉండాలి కదా. మళ్ళీ ఇక్కడ మన రాష్ట్రం కూడా కాదు, ఇది తెలంగాణ రాష్ట్రంలో మన సిగ్గుబాధ. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక మాజీ ముఖ్యమంత్రి 31 అక్రమాస్తుల కేసుల్లో ఉన్నాడు, సంతకం పెట్టడానికి వచ్చాడు అని సిగ్గుబాధ మనకే. లేచి చెప్తున్నావా? నాకన్నా దాటినోడు ఎవడో లేడు, నా 31 నాకన్నా దాటినోడు ఉంటే చెప్పండి అని అందరికీ ఇలా పెడుతున్నావా? చెయ్యి ఇలా పెడతావు. దేనికి పెట్టాలి మనం? ఇక్కడ చూడండి అయ్యా, ఇది లోటస్ పాండ్ ప్యాలెస్. ఈయన సిబిఐ కోర్టు నుంచి నేరుగా లోటస్ పాండ్ ఫోర్ట్కి వెళ్ళాడు. కోర్టు టు ఫోర్ట్, మంచి కోట, 100 కోట్ల రూపాయలతో ఆల్రెడీ కట్టుకున్నాడు. ఇలాంటి ఎన్ని ఇళ్ళు ఉన్నాయో ఆయనకే తెలియదు. ఎవరో చెప్పుకుంటాడు, అన్నా మనకు ఇల్లు ఉందన్నాడు. ఓ నీ అమ్మ పడవ, చాలా ఇల్లు కట్టాను, ఈ యొక్క ఇల్లు ఉందని వచ్చాడంతే. ఈ ఇల్లుకి వచ్చి వెళ్ళిపోవాలి కదా. మళ్ళీ అక్కడ కూడా అదే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ వైపుకి ఎవడన్నా వస్తే తాట తీసేవాడు, చెమటలు పట్టించేవాడు. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఒక 100 ఇళ్ళుంటే నా దరిదాపుల్లో ఎవరు ఉండకూడదు, నాది రాచరిక పరిపాలన,
నేను ఒక సీఎంని, నాకు థ్రెట్ ఉంది, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ప్రగతిని నేను ఆంధ్రప్రదేశ్ వైపుకు అడుగులేపించాను, నా థాట్స్ అన్ని ఎవడన్నా పట్టుకెళ్ళిపోతాడు, కాబట్టి ఈ దరిదాపుల్లో కూడా ఎవడు ఉండకూడదని 110 ఇల్లు ఆ దరిదాపుల్లో ఉంటే పేదవారి కడుపు కొట్టి పక్క పంపించేశాడు. కానీ ఆ రోజు జనాలు నేను చూడడానికి ఇష్టపడలేదు. కానీ ఈ రోజు మాత్రం కావాలని లోటస్ పాండ్ ప్యాలెస్ లోపల పంపించి అక్కడ అందరూ రాగానే అంటున్నాడు. అంత యాక్టింగ్ కదా ఇది? ఏ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు బతకబడలేదా? వాళ్ళ కడుపు కొడతావా? వాళ్ళు ఎంత కష్టపడి కృష్ణానగర్లో వచ్చి రేయం పగళ్ళు అన్నానికి లేక కష్టపడి మేకప్ ఆర్టిస్టులుగా పనిచేసి అక్కడి నుంచి సినిమాలకు సంబంధించినటువంటి ఆడిషన్స్కి వెళ్ళి వాళ్ళ తెలివితేటలతో డాన్సులు, డైలాగులు ఇన్ని నేర్చుకొని ఓర్చుకొని 10 సంవత్సరాల తర్వాత వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో హీరోలు అవుతుంటే నువ్వు ఒకేసారి వచ్చి ఈరోజు హీరో అవుదాం అనుకుంటే సినిమా ఇండస్ట్రీ నేను ఎలా ఒప్పుకుంటుంది? ఎస్, యు ఆర్ ద లెజెండరీ ఆర్టిస్ట్, నువ్వు లెజెండ్ ఆర్టిస్ట్వే. కానీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆల్ స్టార్స్ ఏమైపోవాలి? సినిమాలో ఉన్న స్టార్స్ అంతా ఏమైపోవాలి? ఏం ద యాక్టింగ్ హెట్స్ లైక్ దిస్ ఎక్స్ప్రెషన్? వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ దట్? పరదాల మధ్యన తిరిగిన నువ్వు, పచ్చడి చెట్లని నరికేసిన నువ్వు, ఏడకొచ్చి లోటస్ పాండ్ ప్యాలెస్ లోపలికి జనాలు రెప్పించి వావ్ వాట్ ఏ గ్రేట్ అండ్ ఐడియా అండ్ ఆస్కార్ లెవెల్ పెర్ఫార్మెన్స్, ఆల్ స్టార్స్ ఆర్ గాన్ టు ఆకాశం. ఐ డోంట్ లైక్ యువర్ బిహేవియర్. ఇక్కడ చూడండి అయ్యా, నాయుడు ఫోటో చూడండి. నాయుడు ఫోటో పార్టీ గెలవక ముందు మాత్రం, అంటే పార్టీ పెట్టక ముందు, పార్టీ పెట్టేటప్పుడు గెలవడానికి అవకాశం కోసం మాత్రం నాయుడు ఫోటో, రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో సోషల్ మీడియాలో ఉండేది, పత్రికల్లో ఉండేది, యాడ చూసినా ఆడ పెట్టేవాడు, జెండాలో అజెండాలు అన్నింటిలో పెట్టేవాడు. గెలిచిన తర్వాత ఎక్కడా లేరు రాజశేఖర్ రెడ్డి గారు. ఇప్పుడు ఓడిపోయాడు కదా, ఎంతో కొంత సెంటిమెంట్ వర్కౌట్ చేయాలి కదా, వెంటనే ఫ్రేమ్ వచ్చేసింది. నాయన జగనన్న, నాయన నేను రాజశేఖర్ రెడ్డి గారిని తప్పుగా మాట్లాడలేదు, నన్ను క్షమించండి. ఇక్కడ చూడండి, రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రేము. అంటే మళ్ళీ సెంటిమెంట్ వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నావు. సెంటిమెంట్ వర్కౌట్ చేస్తే గెలిచేంత సిమెంటు మన దగ్గర లేదమ్మా, లేదు సిమెంటు. కంకరేసి ఇసకేసి సిమెంట్ వేసి రోజులు పోయినాయి. అయితే ఈ జనాలు మూకుమ్మడిగా ఆయన చుట్టూ ఉన్నప్పుడు పెట్టినటువంటి ఒక అట్ట పెట్టే, ఆయన జీవితాన్ని అట్టపులాపు చేస్తున్నటువంటి అట్ట పెట్టి మీద ఎవరు రాశారో చూద్దాం. చూడండి ఒకసారి. 2029లో రప్ప 88 మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగమ్మ జాతరే. ఏమిరా మీకు ఈ కర్మ? ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు అంత సద్యను దీన్ని కూలి పడికెళ్ళి 10 రూపాయలు సంపాదించుకున్న కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది కదా. ఈ జాతరలు మనకెందుకు? ప్రతి ఊర్లో ఒక జాతర జరుగుతుంది కదా, మరి జగన్మోహన్ రెడ్డి గంగమ్మ జాతర ఎందుకు? సరే ఇక్కడ చూడండి, 88 మ్యాజిక్ ఫిగర్ అంటే 175కి 88 మ్యాజిక్ ఫిగర్ దాటగానే ఈడ గంగమ్మ జాతర అంటాయా? నాకు అర్థం కాదు. ఇక్కడ ఒకసారి చూడండి మిత్రులారా, ఇక్కడ 88 దాటిందంట. సరే మనం కూడా ఒక అనాలిసిస్ చేద్దాం, ఆ లెక్క ఏంటో ఎన్ని రాబోతాయో మనం కూడా చేద్దాం. మాతో ఒక సర్వే అనుకోండి, ఆర్పీ సర్వే. ఇంతకు ముందు వచ్చిన సీట్లు 11, ఇంతకుముందు వచ్చిన సీట్లు ఇవి 11. ఇప్పుడు ఇది 2024లో. నెక్స్ట్ మ్యాజిక్ ఫిగర్ 2029లో 88 అంటున్నారయ్యా. ఇవి నా సర్వేలో ఇవి 2